ముందుగా సూర్యదిశ పేపర్ తీసుకున్నట్టయితే సూర్యదిశలో కూడా మనది ఫోటో వేసినారు. నువ్వు ఎప్పుడు నవ్వుతూ నీ చుట్టూ ఉన్నవారు నవ్విస్తూ నీ ఏ బాధలు లేకుండా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సూర్యదిశ అయిన పుల్లన్న గారి సంతోష్ రెడ్డి ఎయిటర్ సూర్యదిశ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినారు. వారిని వారి కుటుంబ సభ్యులను సలహా చూడాలని చెప్పు. కృతజ్ఞతలు చెప్పవా? థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ చెప్పాను అన్నగారికి. రైట్. ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి. GSLV S-15 నావిగేషన్ ఉపగ్రహం NVS 0.2 మోసుకెళ్లిన GSLV సరిగ్గా 19 నిమిషాల తర్వాత కక్షలోకి ప్రవేశపెట్టిన వైనం. 100 ప్రయోగాలతో సరికొత్త మైలురాయిని చేరుకున్న ఇస్రో ఇప్పటి వరకు 545 శాటిలైట్లు ప్రయోగం. అయితే ఇస్రో 100వ ప్రయోగం అంట విజయవంతం. ఇప్పటివరకు 100 ప్రయోగాలు చేసినారు. దాంట్లో ఇది 100వ ప్రయోగం విజయవంతమైందని చెప్పి ఒక వార్త కథనం రావడం జరిగింది. శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో బుధవారం ఒక సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2వ తరం నావిగేషన్ శాటిలైట్ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇస్రోకు ఇది 100వ ప్రయోగం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ తెల్లవారుజామున 6:23 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన జియో సింక్రనన్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F-15 అక్కడ ప్రవేశపెట్టిన వార్త కథనం రావడం జరిగింది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. 30న స్పీకర్ అధ్యక్షన అఖిలపక్ష సమావేశం. ఏదైతే ఉందో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఈ నెల 30న జరగనుందట. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. తొలి రోజు శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రసంగిస్తారని చెప్పి ఒక వార్త కథనం రావడం జరిగింది. ఈ నెల 31 నుంచి రేపటి నుంచి ఈ బడ్జెట్ సమావేశాలు నటుగా వార్త కథనం రావడం జరిగింది. పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్. 27న ఎన్నికలు. అయితే పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. యువత కానీ ఈ ప్రైవేట్ టీచర్లు కానీ ప్రైవేటు ఉపాధ్యాయులు కానీ అంటే లెక్చరర్స్ కానీ అందరూ కూడా ఆగమాగం కాకండి దయచేసి. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని వేటాడినారో ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరైతే మిమ్మల్ని వేటాడినారో ఆ వేటాడిన వ్యక్తి దగ్గరికి మళ్ళీ మీరు వెళ్ళి మేము రాజుగా ప్రకటిస్తాం ఆ వేటాడిన వ్యక్తి అని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీరు కరెక్ట్ కాదని మేము చెప్తా ఉన్నాం. నేను ఈ మాటలు ఎందుకోసం అంటానని చెప్పి రాబోయే కాలంలో మీకు చెప్తాను. తప్పకుండా ఏం జరగబోతుంది ఏం జరుగుతుందని కూడా మా ఛానల్ ద్వారా నేను విశ్లేషించబోతా ఉన్నాను. రైట్. మహాకుంభమేళలో భారీ విషాదం అట. అయితే నిన్న మౌని అమావాస్య ఉండేది. అయితే నిన్న తొక్కిసినట్లో కనీసం 20 మంది మృత్యువాత పడ్డారని చెప్పి అయితే తొక్కిసినట్లో 20 మంది మృత్యువాత పడ్డారు. నిన్న మౌని అమావాస్య కాబట్టి చాలామంది భక్తులు రావడం జరిగింది మహాకుంభమేళకు. ఆ కుంభమేళకు రావగానే ఒకేసారిగా తొక్కిసలాట జరిగి 20 మంది చనిపోయినారు, 50 మంది కాక గాయాలైనట్టుగా వార్త కథనం వస్తుంది. దీని మీద ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ యోగి గారితో మాట్లాడుతూ ఏదైతే ఉత్తరప్రదేశ్ సీఎం గారితో మాట్లాడుతూ వారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు మళ్ళీ కూడా అక్కడ ఉన్న పరిస్థితులను కూడా చక్కదిద్దుతూ ఉన్నారు. ఏదేమైనా భక్తులందరూ కూడా మనం పోయింది దైవ కార్యానికి దైవ దర్శనానికి కాబట్టి అక్కడికి పోయినప్పుడు మనం కొంత ఓపిక ఇవన్నీ పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆగమాగమై ఎంబడెంబడి దుబ్బకపోవడం ఇవన్నీ చేయగానే దయచేసి మనం పోయింది ఎందుకు భక్తి ఉంటేనే పోతాం ఆడికి. మన భక్తి కోసమే దేవుణ్ణి అంటే అక్కడ పోతే పుణ్యం వస్తుందని పోతూ ఉంటాం. ఇవన్నీ రకరకాలన్నీ సమీక్షించుకున్నప్పుడు మనం అక్కడ పోయినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఎందుకు గాబర పోయి గాబర దుబ్బుకొని ఇవన్నీ చేసుకునే అవసరం అయితే లేదని నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయమే. మీరు ఏమనుకోవద్దు దయచేసి. వాస్తవానికి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి మీరు అంత దూరం పోయిళ్ళు, ఒక్కొక్కరు 2 రోజులు 3 రోజులు జర్నీ చేసిండ్రు. అక్కడికి పోయి ఎందుకు తొందరపడతారు? ఇంకొక 2 గంటలు కానీ ఇంకొక 3 గంటలు కానీ మీరు ప్రశాంతంగా దర్శనం చేసుకొని స్నానాలు చేసి స్నాన కార్యాచరణ ముగించుకొని దర్శనం చేసుకొని ఎంత ప్రశాంతంగా అయితే పోయినా అంత ప్రశాంతంగా రావాలి. అక్కడి దాకా చేరుకోవడానికి ఒక ఎత్తు. ఈ 5 నిమిషాలని టకటకటకటక మళ్ళీ ఇక్కడ ఇది జరగడానికి కారణం ముఖ్యంగా ఇక్కడ దుప్పట్లు ఈ చెత్త డబ్బాలు ఇవన్నీ వీరు ఎక్కడైతే అంటే వాళ్ళకు కాళ్ళకు అడ్డం పట్టాయి. ఫస్ట్ ఈ తోపులాట ఉంటుంది కదా, తోపులాట ఉన్నప్పుడు మామూలుగా స్టాండ్గా నిల్చోవచ్చు. ఇవన్నీ కాళ్ళకు అడ్డం పడుతుంటే ఇది ఒకటి జరిగిన అనేది ఘటన. దాదాపు 1 కోటి మంది దాకా వచ్చిందంట నిన్న.
అదే కదా. ఆందోళన కలిగిస్తున్న ట్రంప్ నిర్ణయాలు, ఉద్యోగుల సంఖ్యను తగ్గించే యత్నాలట, బై అవుట్ను ప్రకటిస్తూ మెమో విడుదల అవుట్ చేసినట్ట. మండలి ఎన్నికలకు గులాబీ దూరం. తెలంగాణలో 3 ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు మార్చిలో జరిగే అవకాశం ఉంది. బీజేపీ ఇప్పటికే అభ్యర్థులు ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల కసరత్తు చేసింది. మార్చిలో ఏం జరుగుతుంది? మార్చి 19 కదా, ఇప్పుడు ఫిబ్రవరిలో కదా మార్చి వేసినారు. అయితే భారత రాష్ట్ర సమితిలో మాత్రం సందడి కనిపించడం లేదు. 3 స్థానాల్లో, ఒకటి ఉత్తర తెలంగాణలో కీలక జిల్లాలు కలిపి ఉండే గాడియేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం, మిగతా 2 టీచర్స్ నియోజకవర్గాలు. ఒకప్పుడు అన్ని చోట్ల తిరుగులేని విజయాలు సాధించిన బీఆర్ఎస్ ఇప్పుడు పోటీకే ముందుకు రావడం లేదు. 3 ఎమ్మెల్యే స్థానాల్లో పదవి కాలం మార్చి 29 ముగుస్తూ ఉందని ఒక వార్త కథనం రావడం జరిగింది. అయితే మీరు గమనించవచ్చు, ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టడం, నాయకులను రెచ్చగొట్టడం, మేము ఇంకా ఉన్నవేనే పోటీలు అని చెప్పడం తప్ప ఇక్కడ వేరేం కనబడతలేదు. ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ ఒకప్పుడు అన్ని చోట్ల తిరుగులేని విజయాలు సాధించిన బీఆర్ఎస్ ఇప్పుడు పోటీకే ముందుకు రావడం లేదు. మరి ఎందుకున్న ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ కూడా ఆగమాగం ఎందుకు అవుతారు? ఆయన చెప్పగానే కేసులు పెట్టించుకోమని చెప్పగానే వీళ్ళు అది చేయడం ఎందుకు? అక్కడ పోటీకే ముందుకు రావట్లేదు. మీకు ఒక సరైన బలమైన నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం ఉన్నప్పుడే మనం ఏం చేసినా నడుస్తుంది ఓపెన్గా, అంతే కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ గారు పోటీ చేయొచ్చు కదా గార్డెన్స్ ఎమ్మెల్సీలో చేసి, ఇప్పుడు పార్టీ బలంగా ఉంది, తిరుగులేని విజయం సాధిస్తామని చెప్పి వారు చెప్పచ్చు కదా, చేయొచ్చు కదా, పోటీ చేయొచ్చు కదా. మరి ఎందుకు చేయలేకపోతా ఉన్నాడని మీరు గమనించాలి మిత్రులారా. మీరు అంటే నేను ఏ పార్టీ ఇక్కడ కించపరిచడం ఉద్దేశం నాది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రజలకు ఏది మంచి ఏది చెడు అనే విశ్లేషణ చేసుకొని కొట్లాడాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మొన్న రేషన్ కార్డు గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది. గతంలో రేషన్ కార్డుల గురించి కూడా వీరు ఏం మాట్లాడినారా అంటే కేసీఆర్ గారు క్లోజ్ చేయండి, మనం డౌన్లోడ్ చేయాలి. ఇది ప్లే కావట్లేదు రెడీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నార్మల్గా అప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఏం చెప్పినారా అంటే అసలు నిండు అసెంబ్లీలో ఏమైతుంది 4-5 సార్లు చేస్తాం, మేము 5-6 సార్లు చేస్తాము, అయితే తప్పేంది అని చెప్పి మాట్లాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే గిట్లా చేస్తారా రేషన్ కార్డు మీరు తీసుకుంటారు, ప్రజలు ఇబ్బంది పెడతారని చెప్పి కొట్లాడతారు. అంటే దానికి దీనికి వ్యత్యాసం నేను చెప్తా ఉన్నాను, ఓకేనా. అయితే ఎందుకోసం ఈ మాట మాట్లాడుతున్నా అంటే పూర్తిగా మీరు గమనించండి మిత్రులారా. నా ఇంకో ఫోన్ ఎక్కడ లోపడుతుందా? అయితే మీరు గమనించండి మిత్రులారా, ఏది మంచి ఏది చెడు అని నేను ఎందుకు విశ్లేషణ చేసుకోమంటున్నా అంటే ఒకవేళ గట్ట మీ ఇంటి పక్క వాళ్ళకో మీకు కానీ లేకపోతే నాకు కానీ రానప్పుడు అయితే మీరేం చేయాలి? అధికారి దగ్గరికి పోయి ఇతనికి రాలేదు అని సామరస్యంగా కూర్చోబెట్టి ఎందుకు రాలేదు, రాకపోవడానికి కారణం ఏంది, రావాలంటే మేమేం చేయాలి అనే భావనతోని వారితో మాట్లాడి ఇది క్లియర్ చేసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. అంతేగాని అధికారుల మీద గొడవపడ్డట్టు చేయడం కానీ లేకపోతే ఇంకో విధంగా చేయడం అయితే ఇది కరెక్ట్ కాదని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అధికారులు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా గదే అధికారులు, కాంగ్రెస్ పార్టీ అయినా అదే అధికారులు, బీజేపీ అయినా అదే అధికారులు, అంతే కదా. ఏ పార్టీ అయినా అదే అధికారులు మారుతూ ఉంటారు తప్ప అధికారులు అయితే వాళ్ళే. కాబట్టి వాళ్ళు ఏదున్నా కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే వస్తాయో పైనుంచి దాని ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు తప్ప వాళ్ళు సొంత నిర్ణయాలను తీసుకోవడం ఇక్కడ జరగదు. ఆ సొంత నిర్ణయాలు తీసుకోరు. కాబట్టి మనకు రావాలంటే ఏం చేయాలని మనకు ఒక అవగాహన ఉండి అది మనం సాధించుకునే వరకు పోరాడాలి తప్ప వేరే విధంగా చేయొద్దని కోరుతూ ఉన్నాను కదా. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ వీళ్ళ సమస్యలు ఏంటి, అసలు వీళ్ళకి ఏం అందుతలేవు, గవర్నమెంట్ ఏం ప్రకటించింది, ఏమి హామీలు ఇచ్చి నెరవేరుస్తలేదు, ఏమి హామీలు ఇచ్చి అధికారంలోకి ఎలా వచ్చింది, అసలు వారికి ఇచ్చిన హామీలు ఏంటి, అసలు ఎవరికి అందలే ఎవరికి అందలే, అసలు వీళ్ళకి ఎందుకు అందలే అని గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకొచ్చి జిల్లా లెవెల్లో ఫైట్ చేసే వాళ్ళు ఉంటే మళ్ళీ తప్పక వీళ్ళదే విజయం. కానీ ఇప్పుడు మాకు విజయం లేదని చెప్పేసి మళ్ళీ టైంకే వచ్చి అప్పుడు వీళ్ళని కాదు, దరిదాపులో ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చెన్నూరు కాన్స్టిట్యూన్సీ లేకపోతే మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే దరిదాపులో ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఒక 10 మంది పోటీ చేసారు. ఇప్పుడు ఆ 10 మంది ఎటు పోయిళ్ళు అంటే వాళ్ళకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎలక్షన్స్ అప్పుడే మేము ఎమ్మెల్యేకి పోటీ చేయాలని ఇల్లు తిరుగుతారా? అప్పుడు మీకు అది చేస్తాం ఇది చేస్తామని చిన్నపిల్లలు అడగడం అడగడం చేసిన దానికన్నా ఇప్పుడు అసలు సమస్య ఏది తెలుసుకొని ఇప్పటి నుంచి మెట్టు ఎక్కుతేనే అప్పటి వరకు గ్రౌండ్ వర్క్ చేయాలి. అది
ఢిల్లీలో బీజేపీ గెలిస్తే అందరూ ఇన్వర్టర్లు జనరేటర్లు కొనాల్సిందే. కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండడంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఆ 11 ఏళ్ల పాలనలో ఢిల్లీకి చేసినవిలే అని కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగాయని బీజేపీ మండిపడింది. బీజేపీ ఆరోపణలకు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో యమునా నది నీరు విషపూరితం కావడానికి హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం కారణమని కేజ్రీవాల్ ఆరోపించారు. వ్యర్థ రసాయనాలు, ఇతర వ్యర్థాలు నదిలోకి వెళ్ళడం వల్లే యమునా నీరు విషతుల్యం అయ్యిందని అన్నారు. కాదంటే బీజేపీ నేతలు యమునా నది నీటిని తాగి చూపించాలని సవాల్ విసిరినాడు. కంపల్సరీగా ఏంటంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇప్పుడు శ్రీకాంత్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఒక ఎంపీ ఎమ్మెల్యే ఉన్నాడు, అవినీతి ఆరోపణలు ఫుల్గా వచ్చినాయి. ఏం చేసిందా అంటే ఇక్కడ ఆరోపణలు వస్తున్నాయి, ఈ ఆర్ఐడి జరుగుతుందని చెప్పి ఎంబడే బీజేపీ పార్టీలో దొరికాగానే ఇక్కడ ఏమైంది అంటే పూర్తిగా గంగా నదిలో మునిగితే ఎట్లా మనం పాపాలని తొలుగుతాయి అంటామో, ఇప్పుడు కుంభమేళ పోతే ఎట్లయితే మనం అనుకుంటా ఉన్నామో, బీజేపీ పార్టీలో కూడా పోతే అట్నే ఈ పాపాలను తొలినట్టుగా ఈ అవినీతి ఆరోపణలు కూడా మొత్తం కూడా మాయమవుతుంది అని చెప్పి గతంలో జరిగింది. ఇప్పుడు కనిపెట్టచ్చు, చూడొచ్చు. అలాగే నిన్నగాక మొన్న గద్దర్ గారి విషయంలో కూడా నక్సల్స్ భావజాలం ఉన్నది, వారికి మేమెట్టిస్తామన్నాడు. ఒకవేళ గిట్ట గద్దర్ గిట్ట బీజేపీలోని ఒక వ్యక్తి అయితే, బీజేపీ పార్టీ చెందిన వ్యక్తితో లేకపోతే అదే భావజాలం ఉండి బీజేపీకి సంబంధించిన ఒకవేళ గిట్ట కలిసి అంటే రాహుల్ గాంధీ గారితో ఉన్నాడు, కానీ మోడీ గారితో ఉంటే ఇలా పద్మ అవార్డు భారతరత్న కూడా ఇవ్వడానికి కూడా వాళ్ళు ఎక్కడ పోయేవాళ్ళు. ఓపెన్గా చెప్పాలంటే అంటే మనిషి ఎట్లా మారుతున్నాడు అంటే నీ వరకు వస్తే ఒక లెక్క, నా వరకు వస్తే ఒక లెక్క. నీకు చేసిన సాయం మర్చిపో అంటే అతను ఏందని మనం మర్చిపోతాం. అతనితో ఉన్నాడు కదా, ఇతని 4 బురదరా జల్లాలనే విషయంలోనే ఎక్కువగా కాన్సెప్ట్తో ముందుకు పోతూ ఉన్నారు. ఇటువంటి పద్ధతులు మార్చుకోవాలి. ఒక వ్యక్తిని గౌరవం ఇవ్వాలి. చనిపోయిన వ్యక్తి గురించి మనం తప్పులు మాట్లాడద్దు. వీళ్ళు కూడా ఎంతో మంచి హోదాలో ఉన్నారు. ఆ హోదాకు తగ్గట్టు వీళ్ళు ప్రవర్తించాలి. ఏదో వీధి అందింది ఊరి మీద పడి తిరిగేటం లెక్క ప్రవర్తిస్తే వీధిలో మాట్లాడకుండా ఇప్పుడు ఒకరి మీద బురద చల్లితే ఫస్ట్ మన మీద కూడా చెల్లుతుంది. అదొకటి ఆలోచించుకొని ఫస్ట్ ఒక మాట బయటకు వెళ్తుందంటే ఆ మాట ఎన్ని విధాల దారి తీస్తుందో అర్థం చేసుకొని వాళ్ళు ఎంత రేంజ్లో ఉన్నారో ఆ రేంజ్కి తగ్గట్టు మాట్లాడాలి. రైట్. నివాస ఆధారిత వైద్య సీట్ల కేటాయింపులు కొట్టివేసిన సుప్రీంకోర్టు ఒక వార్త కథనం రావడం జరిగింది. మహాకుంభమేళ దుర్ఘటనపై ప్రధాని మోడీ దిగ్బంధాలు ఒక వార్త కథనం రావడం జరిగింది. ఇంతకుముందు ఏదో చెప్పినానో మోడీ గారు మాట్లాడే ఒకటి వచ్చింది వార్త కథనం.